హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. జై గణేశాయ నమః. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఈ 2025వ సంవత్సరంకి గాను మన ఖైరతాబాద్ గణేష్కి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేసి ప్రతిష్ఠింపజేయనున్నారు. ఇప్పటి వరకు ఈ మహాగణపతిని 71 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈసారి గణపతి విగ్రహం 69 ఫీట్ల హైట్ ఉండబోతుంది. యాక్చువల్గా ఈసారి 71 ఫీట్ హైట్ ఉండాలి. లాస్ట్ ఇయర్ కంటే 1 ఫీట్ పెరగాలి. బట్ మన హైకోర్టు ఆర్డర్ వల్ల లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 1 ఫీట్ హైట్ని తగ్గించి పెట్టాలని మన ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్ణయించింది. సో లాస్ట్ ఇయర్ అంటే 2024లో 70 ఫీట్ విగ్రహం పెట్టారు. కానీ ఈసారి 1 ఫీట్ తగ్గించి 69 ఫీట్ పెడుతున్నారు. ఎందుకంటే అది హైకోర్టు ఆర్డర్ కాబట్టి. ఈసారి 2025కి గాను మహాగణపతికి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేశారు. అలానే ఈ సంవత్సరం మహాగణపతికి లెఫ్ట్ సైడ్లో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు ఉంటారు. అలానే శ్రీ గజ్జలమ్మ దేవి వారు ఉంటారు. అలానే మనం చూసుకుంటే రైట్ సైడ్లో శ్రీ జగన్నాథ స్వామి వారిని చూడొచ్చు. అలానే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవిని చూడొచ్చు. మనం ప్రధాన శిల్పి గురించి మాట్లాడుకుంటే అతను చెన్నైకి చెందిన వ్యక్తి, చిన్నస్వామి రాజేంద్రన్ గారు. అతను 1978 నుండి ఇలాంటి భారీ విగ్రహాలను తయారు చేస్తూ ఉంటాడు. అలానే ఈ మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి 1978 నుంచి వెళ్ళి అధ్యక్ష శిల్పిగా అంటే ప్రధాన శిల్పిగా వ్యవహరిస్తున్నాడు. అలానే తను సినీ రంగంలో సెట్లను కూడా వేస్తాడండి. అతనికి ఆ అనుభవం కూడా ఉంది. మంచి ప్రావీణ్యం గల వ్యక్తి. ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు. ప్రతి ఏడాది తన వద్ద ఉన్న 150 మంది శిల్పులు కలిసి మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని తయారు చేస్తారు. అలానే ఈ 150 మంది బృందంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన మన జోగారావు గారు మట్టి విగ్రహాన్ని తయారు చేసేట్లో అతను ప్రముఖ దిట్ట. అతని మెయిన్ అన్నమాట. ఇంకా మనం విగ్రహం అప్డేట్కి వస్తే, మెయిన్ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కానీ స్మూత్గా చేయాల్సిన పార్ట్ అనేది ఉంది. ఇంకా దానికి ఫినిషింగ్ టచింగ్ ఇచ్చేసి స్మూత్గా చేసి, సో దానికి ఇంకా రంగులు వేయాల్సి ఉంటుంది. అలానే మనకి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఉన్న విగ్రహాలను చూసుకుంటే పూరి జగన్నాథ స్వామి కానీ, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి గారు కానీ, జగన్నాథ స్వామి కానీ, గజ్జలమ్మ దేవి కానీ, హయగ్రీవ స్వామి గారు కానీ విగ్రహాలన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, కింద ఎలుక ఉంది కదా, అది ఎంత బాగుంది. అలానే అన్ని విగ్రహాలు రెడీ అయిపోయినాయండి. జస్ట్ ఫినిషింగ్ టచెస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి ఫినిషింగ్ టచింగ్ అయిపోయిన తర్వాత విగ్రహాలన్నిటికీ రంగులు వేసిన తర్వాత వాటికి ఒక కళ వస్తుంది. ఇప్పుడైతే ఇలా ఉన్నాయి. వాటి అప్డేట్ అయితే ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే లాస్ట్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, మరి ఉండండి. ఇంకా థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై గణేశాయ నమః.